జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన ఓ చక్కటి దివ్యమైన మాట. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందితిరో అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేతును. దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా అటు యోధా జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజలకు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తముతో కడగబడి ఆత్మ సంబంధమైన సున్నతి చేయబడిన ఆత్మ సంబంధమైన యూదులకు దేవుడు చేస్తున్న ప్రమాణం. ఆ రోజు యూదులకు, ఈరోజు మనకి ఏమని అంటున్నాడు? వారు ఎక్కడెక్కడ అవమానం పొందారో, ఏ ఏ దేశాలలో అవమానపరచబడ్డారో, అవమానపరచబడిన చోటే ఖ్యాతిని మంచి పేరును నేను కలుగు చేస్తా. ఆమేన్ చెప్దాం. ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలరా, ఏ గ్రామంలో పుట్టి ఏ ఉద్యోగ స్థలంలో పెరుగుతూ ఎవరి మధ్యలో నువ్వు జీవిస్తున్నావో, నీకున్న స్థితిగతులను బట్టి ఎవరైనా నిన్ను చులకన చేశారా? ఎవరైనా నీ కుటుంబాన్ని గూర్చి అవమానకరంగా మాట్లాడారా? ఎవరైనా నిన్ను గూర్చి చాటున గుసగుసలాడుతూ నీ కుటుంబాన్ని గూర్చి వెకిలిగా మాట్లాడుతూ వచ్చారా? ఇదెంత, దీని బ్రతికెంత, వీడెంత, వీడు బ్రతికెంత, ఆఫ్టర్ ఆల్ ఇది దరిద్రపు కుటుంబం, ఇది ఏడుపుగొట్టు కుటుంబం, ఇలా కుటుంబంలో ఎప్పుడు రోగాలే, భర్త అట్లా, భార్య ఇట్లా, పిల్లలు ఇట్లా, అసలు ఇది ఒక కుటుంబమా? ఇది ఒక సంసారమా? ఛీ, అసలు ఎలాంటి కుటుంబాలు భూమి మీదే ఉండకూడదు. ఈ కుటుంబం ఎప్పుడు దరిద్రులు, ఎప్పుడు అప్పులు అంటారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ బ్రతుకు చాచే బ్రతికే, ఎప్పుడు రోగాలతో ఉంటారు. నీ కుటుంబంలో కలిగిన కొన్ని శ్రమలు ప్రజలు ఎగతాళి కారణమయ్యాయా? ఈరోజు నా ప్రభు నీతో చేస్తున్న వాగ్దానం, ఎక్కడెక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడెక్కడ నిందించబడ్డావో, ఏ ప్రజల మధ్యలో చులకన చేయబడ్డావో, అవమానం పొందిన చోటే ఖ్యాతిని మంచి పేరును నా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం ఆమెన్, ఆమెన్. ఎక్కడ నిందపడితే ఇంకొక ఊరిలో ఘనత కాదు, అక్కడ అవమానం పొందితే ఇక్కడ ఘనత కాదు. ఎక్కడ నిందపడ్డావో, ఎక్కడ అవమానపడ్డావో, అవమానం పొందిన ప్రజల మధ్యలోనే నీ నిందకు ప్రతిగా యేసు నామం పేరిట రెండంతల ఘనత నీ ఒడిలో నా దేవుడు వేయబోతూ ఉన్నాడు. అవమానం పొందిన చోటే ఘనత పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? కోరహ్ కుమారులు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కోరహ్ అనే పేరు మీరు వినుంటారు. కోరహ్ ఎవరయ్యంటే లేవి వంశంలో పుట్టినవాడు. మోషే, అహరోను, మిరియాము వీరు ఒక తండ్రికి పుట్టినవారు. ఆ తండ్రి పేరు అమ్రాము. అతని తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఇస్హారు అని. ఆయనకు పుట్టినటువంటి వాడే కోరహ్. నేనంట కోరహ్కు మోషే, అహరోను, మిరియాము ఏమవుతారంటే పెదనాయని పిల్లలు. ఎవరి పిల్లలు? కోరహు వేరు, మోషే వేరు కాదు. తండ్రులు వేరు, ఒకే తాత. అగైన్ తండ్రులు వేరు, ఒకే తాత. ఆ తాతకు ఒక తండ్రి, ఆయన పేరు అమ్రాము. అమ్రాముకు పుట్టిన వారే మోషే, అహరోను, మిరియాము. ఇంకొక తండ్రికి పుట్టినవారు కోరహు. దైవజనమ, విచిత్రం ఏంటంటే సొంత బాబాయ్ పిల్లలే పెదనాన్న పిల్లలు యాజకత్వం చేస్తూ ఉంటే, వీళ్ళే యాజకత్వం చేయాలా? వీళ్ళే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలా? మేము ధూపం వేయకూడదా? మేము ధూపం వేయటానికి తగిన వాళ్ళం కాదా? అసలు వాళ్ళు ధూపం వేసేదేంటి? వాళ్ళకంటే మేము ఇంకెక్కువ ధూపం వేస్తామని ధూపార్తులు చేతబూని మోషే నాయకత్వానికి వ్యతిరేకంగా లేచాడు. ఎవరు? కోరహు. కోరహు లేవటం మాత్రమే కాకుండా 250 మంది గుంపును తనతో కలుపుకున్నాడు. ఈ చెడిపోయిన నా వైపు చూడాలా?
ఈ చెడిపోయిన గుంపుకు గ్యాంగ్ లీడర్ ఎవరు? ఈ చెడిపోయిన గుంపుకు గ్యాంగ్ లీడర్ ఎవరు అంటే కోరహ్. మోషే నాయకత్వానికి వ్యతిరేకంగా లేచి, నో, నీ నాయకత్వం క్రింద మేము బ్రతకం, మేమెందుకు నాయకులం కాకూడదు అని దేవుడిచ్చిన నాయకత్వానికి వ్యతిరేకంగా లేచి ఈ 250 మంది ఒక గుంపు అయిపోతే మోషేకి ఏం చేయాలో అర్థం కాల. దేవుడు అంటాడు, నాయకత్వానికి వ్యతిరేకంగా లేచాడంటే మోషే తనంతట తాను నాయకుడు కాల. మోషేను నాయకుడిగా నియమించింది ఎవరు? నేను. మోషేకు వ్యతిరేకంగా లేచారంటే నాకు వ్యతిరేకంగా లేచినట్లు. వీళ్ళకి సాధారణమైన మరణం నేను కలగనీయను. లోకంలోని ఒక విచిత్రమైన మరణం వీళ్ళకి సంభవిస్తుంది. ఏ మరణమో తెలుసా? వాళ్ళు భూమి మీద అట్లా నిలిచి ఉండగానే భూమి రెండుగా నెరలు చేలుతుంది. ప్రజలు చూస్తూ చూస్తూ ఉంటుండగానే పాతాళంలోకి దిగిపోతారు, ఇంకెన్నడూ కనపడరు. చరిత్ర పుటల్లో ఒక ఘోరమైన మరణం పొందుకున్నారు కోరహుతో పాటున్న 250 మంది అనుచరగణం. బిడ్డలారా, ఒకసారి చూడండి. ఏదైనా ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, ఇంటికి దగ్గరగా ఉన్న సంఘానికి వెళ్ళొద్దు, బైబిల్కి దగ్గరగా ఉన్న సంఘానికి వెళ్ళాలి. దేవుని వాక్య ప్రమాణానికి దగ్గరగా ఏ సంఘంలో బోధ అందుతుందో, ఏ దైవ సేవకులు పిలువబడిన వారో, అహరోను మోషేను దేవుడు పిలిచాడా, ప్రజలు ఎన్నుకున్నారా? నాయకత్వం ఎప్పుడు గమనించండి, సెలక్షనే ఉంటుంది కానీ ఎలక్షన్ ఉండదు. అగైన్ ఇంకోసారి చెప్తున్నాను, దేవుడు ఒకరిని నాయకుడిగా చేయాలంటే, ఇదిగో మీకు జెర్మియా అన్న కావాలా, రాజన్న కావాలా, జ్యోతక్క కావాలా, జార్జ్ అన్న కావాలా, ఓట్లేయండి, ఎలక్షన్లు పెడదాం. మందిరంలో ఎలక్షన్ ఉండదు, సెలక్షనే ఉంటుంది. అరే ఆమె చెప్పండి. ఏం చెప్పాను? ఏ మందిరంలోనైనా ఎలక్షన్ జరుగుతూ ఉంటే అది మందిరం కాదు, రాజకీయ వేదిక. నాయకుడు కానీ, దైవ సేవకుడు కానీ, పెద్దలు కానీ దేవుని చేత సెలెక్ట్ చేయబడతారు, ఏర్పరచబడతారే కానీ ఎన్నుకోబడరు. రైట్? ఈ దైవజనులు దేవుని చేత ఏర్పరచబడిన వారు అని నీకు నిర్ధారణ అయిన తర్వాత ఆ నాయకత్వానికి ఎప్పుడు విధేయురాలిగా బ్రతకాలి. నాయకత్వాన్ని ఎవరైనా ఎదిరిస్తే కోరహు కుటుంబం ఏమైపోయింది? ఆత్మ సంబంధమైన నాయకుల్ని ఎప్పుడు ఎదిరించకూడదు. మాలో ఆత్మీయత మీకు కనపడకపోతే డైరెక్ట్గా వచ్చి అడగండి. మేము మిమ్మల్ని ఆత్మలో పోషించలేని అసమర్థులుగా ఉంటే, ఇంతకంటే మంచి సంఘం, ఇంతకంటే చక్కటి వాక్యం, ఇంతకంటే మీరు ఆధ్యాత్మికంగా ఎక్కడైనా ఎదిగే సంఘం ఉంటే సంతోషంగా అక్కడికి వెళ్ళి నాటబడండి. అంతేకాని నాయకత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు దేవుని బిడ్డలు గుసగుసలు ఆడకూడదు. అలాంటి గుసగుసలు ఎక్కడైనా వినపడ్డాయా? కోరహు కుటుంబం ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఈ దైవజనుడు ఆత్మ సంబంధమైన వాడు అని తెలిస్తే, ఈ నాయకులు వాక్యానుసారంగా సేవ చేసేవాళ్ళు అని తెలిస్తే నాయకత్వానికి లోబడాలి. నాయకత్వానికి ఎవరైనా ఎదిరిస్తే నాయకుడిగా అది ఎదిరించింది, ఆ వ్యక్తిని నాయకుడిగా నియమించిన దేవుణ్ణి ఎదిరించినట్టు లెక్క. నేనంట, దేవుణ్ణి ఎదిరించిన వాడు బ్రతకగలడా? ఓసారి ఇలాగే ఓ చోట మీటింగ్కి వెళ్ళాను. మధ్యాహ్నం మీటింగ్. నేను వెళ్ళటం కాస్త లేట్ అయిపోయింది. ఆ సేవకుడు మంచి సేవకుడు. ఆయన ఏదో కొన్ని మాటలు చెప్తున్నాడు. సరే, మధ్యలో నేను అట్లా వెళ్తే బాగాదని చెప్పి నేను వెనకే కూర్చున్నా. కొంతమంది చూడండి, కొంతమంది పాస్టర్లకి, కొంతమంది సేవకులకి ఈ జ్ఞానం ఉండదు. వాక్యం చెప్పేటప్పుడే ఒకవేళ ఆ స్పీకర్ రావాలనుకోండి, అక్కడ కూర్చోడు. ఏం చేస్తాడో తెలుసా? వాక్యం చెప్తూనే ఉంటే నడుచుకుంటూ స్టేజ్ దగ్గరికి వస్తారు. ఎవరో నడుచుకుంటూ వస్తూ ఉంటే మీరేం చేస్తారు? పాస్టర్ గారి వైపే చూస్తారా, ఇట్టా చూస్తారా అని చెప్పండి అమ్మా. మామూలుగా మీరు చేసేది కదా. ఎవరు వస్తున్నారు?
అసలు ఆ మనిషి అంటే ఎట్టుంటాడో తెలియని విచిత్రమైన మనుషుల్లాగా ఇక వాక్యం పక్కన పెట్టి అట్లా చూస్తారు. ఎప్పుడూ వాక్యానికి డిస్టర్బెన్స్ కాకూడదు. పిల్లలు అటు ఇటు తిరగటం కానీ, మధ్యలో లేవటం కానీ. కొంతమంది చూడండి, వాక్యం వినేటప్పుడు ఆవలించారంటే ఊరు చివరి దాకా పడాలి మైకి లేకుండా, అంత పెద్దగా. కొంతమందికి ఆ దైవిక జ్ఞానం, దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి, ఆయన సన్నిధిని ఎట్లా అనుభవించాలి, ఆ ప్రత్యక్షత ఉండదు. ఇంకా కొంతమంది వాక్యం ప్రారంభిస్తే చాలు తాగుబోతుడు తూగినట్టుగా తూగుతూ ఉంటాడు. నువ్వు తూగితే ఇబ్బంది ఏమి లేదు. సామెత ఒకటి ఉంది, ఆవలింతకు తమ్ముడు ఉన్నాడంట, నిద్రకు హక్కు ఉంటుంది. ఈ మనిషి నిద్రపోతే పక్కెంటోడు కూడా నిద్రమొత్తు ఆవరిస్తుంది. ఎప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, వాక్యం అయిపోయేదాకా అటెన్షన్గా ప్రతి మాట ముత్యాలు ఏరుకున్నట్లుగా మనం ఏరుకోవాలి. ఆమె సార్ నేను వెనక్కి కూర్చునేసరికి పాస్టర్ గారు మైకులో చెప్తున్నాడు, విశ్వాసులారా మనం అంతా ప్రేమగా ఉండాలి. ఒకప్పుడు 5 కుటుంబాలు మన చర్చిలో ఉండే, ఈరోజు ఆ 5 కుటుంబాలను 200 కుటుంబాలను చేశాడు. మనం ఐక్యంగా ప్రేమగా ఉండాలి అని చెప్పాడు. నా ఎదురుగా కూర్చున్న ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? పక్కెంటోడిని ఇట్లా పొడిచి, చూడు ఇక ప్రేమ కూర్చి ఈయనే చెప్పాల, ఈయనకి ప్రేమ ఉన్నట్టు. ఈ పాస్టర్కి ప్రేమ ఉందా? అసలు ఈ పాస్టర్కి ప్రేమ అంటే ఏంటో తెలుసా అని ఇటు పక్కోడిని పొడిచాడు. నేను వెనక్కి కూర్చొని సైలెంట్గా వింటున్నా. ఈడేవుడు కాస్త తేడా బ్యాచ్ లాగా ఉన్నాడు, చర్చికి వస్తానే ఇదేం కొసకొసలరా అని చెప్పి సర్లే మనకెందుకులే అని సైలెంట్గా ఉన్నా. ఆ తర్వాత పాస్టర్ గారు 2-3 మాటలు చెప్పి ముగింపులో ఏమన్నాడు తెలుసా? బాబు, మనం 3 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేసాం, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే, దేవునికి ఇవ్వగలిగే వాళ్ళు ఉంటే ఇవ్వండి, దేవుని పరిచర్యకు సహకరించండి అనే లోపు ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇటోడిని పొడిచి చూడు ఈ పాస్టర్ ఏటేడు తిరిగి చివరికి డబ్బుల దగ్గరికే వస్తాడన్న సంగతి నాకు తెలుసో. చూసారా, డబ్బు దగ్గరికే వచ్చాడు. నేను ముందే అనుకున్నా ముగింపులో తప్పకుండా డబ్బు దగ్గర చెప్తాడని. ఈ పాస్టర్కి డబ్బు పిచ్చి ఎక్కువ అన్నాడు. నేను వెనక కూర్చున్న సంగతి మనోడు చూడలే, ఈడేవుడు తేడాగాడిలాగా ఉన్నాడు అని చెప్పి సరే మనం గెస్ట్ స్పీకర్గా వెళ్ళాం, మనకెందుకులే అలాగని ఆ పాస్టర్ గారు కూర్చుని నాకు బాగా తెలుసు, మంచి సేవకుడు. అరే ఇంత మంచి సేవ చేసే సేవకుల దగ్గర కూడా ఇదేమిరా కోరహ బ్యాచ్ ఉంది అని అనుకొని మనసులో కాస్త బాధపడి మనకెందుకులే ప్రార్థన చేద్దామని చెప్పి వాక్యం చెప్పా. అసలు ఇది టచ్ చేయాల. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఈయన వచ్చి, అయ్యారు కుటుంబాలు ఎట్లా కట్టుకోవాలో ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు. అయ్యారు ఈరోజు సెకండ్ మెసేజ్ తప్పకుండా వినండి. కుటుంబాలను ఎట్లా కట్టుకోవాలో నాతో దేవుడు మాట్లాడాడు. అయ్యారు నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయా, 2 పిల్లలు, ఒక్కడు మాట అన్నాడు. అయ్యారు నా పిల్లలు నా మాట వినేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెయ్యి గట్టిగట్లో పట్టుకొని ఊపుతున్నాడు. నేను అప్పుడు అన్నా, ఏమయ్యా 2 పిల్లలను పెంచడానికే తలమునకలైపోతున్నావే, 500 మంది విశ్వాసులు ఉన్న సంఘాన్ని కట్టడానికి 500 మంది పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి మీ సేవకుడు ఎంత బాధపడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకయ్య గారు అట్లా అంటున్నారు? 2 పిల్లలకే నువ్వు తలమనకలు అవుతున్నావే, 500 మంది సంఘాన్ని పెంచి పోషించాలంటే, అందరికీ తృప్తినివ్వాలంటే ఒక సేవకుడు ఎంత వేదన పడతాడో నీకు తెలుసా? 2కే నువ్వు అల్లాడిపోతున్నావు, ఆయనకి 500 మంది పిల్లలు. చూసిట్ట నా వైపు చూసి, అయ్యగారు ఇందాక నేను అన్న మాటలు విన్నావా అన్నాడు. నేను కదరా తెక్కల మొహమా, వినాల్సిన దేవుడు అన్నాడు. నేనన్నా, వినాల్సిన దేవుడు అన్నాడు. విన్నారా అయ్యగారు? విన్నానయ్యా, నేను విన్నదానికంటే దేవుడు విన్నాడయ్యా. ముగింపులో ఏమన్నాడు తెలుసా? అయ్యగారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ మాట. అయ్యగారు
నాకు కాస్త నోటి దోలెక్కువ అయ్యగారు, నేను మారేటట్టు ప్రార్థన చేయ అయ్యగారు. నేను ప్రార్థన చేయటం దేవుడు ఎరుగు, ముందు నువ్వు ప్రార్థన చేసుకో. మీకు ఈ పరిచర్య నచ్చలేదంటే, మేము సరైన సేవకులం కాదంటే మా దగ్గరికి రండి. ఈ విషయంలో మీరు తప్పు, ఈ విషయంలో తప్పు, మాకు ఇష్టం లేదు. ఇంతకంటే మంచి సంఘం ఎక్కడైనా ఉంటే, ఆత్మీయంగా మీరు చక్కగా కట్టబడేటట్టుంటే చక్కగా అక్కడికి వెళ్ళి ఆత్మలో ఎదగండి. నేను పొమ్మన్నా మీరు పోరు, మీ పిల్లలు ఇక్కడ నాటబడతారు. బట్ ఎవ్వరూ కోరహులాగా ఉండకూడదు ఎప్పుడు. ఇది మంచి మోషే నాయకత్వం మంచిదా కాదా? అహరోను యాజకత్వం మంచిదా కాదా? దాని గురించి వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు. నెట్ట నిలువున భూమి చీలిపోయింది. 250 మంది ఒకేసారి చచ్చిపోయారు. కానీ అద్భుతం తెలుసా, తండ్రి చనిపోయాడు కానీ అతని కుమారులు చనిపోలేదు. కుమారులు చనిపోలా. ఎవరా కుమారులు? చూడండి 26:11 నాతో కలిసి చెప్పండి. అయితే కోరహు కుమారులు చావలేదు. ఆ కుమారుల పేరేంటో చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం, మేబీ 23వ వచనం అనుకుంటా. నిర్గమకాండం 24 నాతో కలిసి చెప్పండి. కోరహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కోరహీయుల కుటుంబములు. కోరహుకి ఎంతమంది కొడుకులు? అసీరు, ఎల్కానా, అబియాసాపు. అలాగని ఈ ముగ్గురు రాసిన కీర్తనలే అవి అని కాదు. దరిదాపుగా కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారు. ఆ తర్వాత వారికి పిల్లలు, ఆ తర్వాత వారికి పిల్లలు, వారి పిల్లల పిల్లలు. ఇంకో విచిత్రం తెలుసా? ఈ కోరహు కుటుంబానికి చెందినవాడే ద గ్రేట్ సమూయేలు ప్రవక్త. ఆమెన్ చెప్తాం గట్టిగా, పెద్దగా చెప్తాం గట్టిగా, ఆమెన్. విన్నారా? వీళ్ళు 11 కీర్తనలు రాశారు. ఈ కోరహు కుమారులు తండ్రి ఎక్కడ అపకీర్తి పొందాడో కుమారుల ద్వారా ఆ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు దేవుడు మరలా పుట్టించాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ అవమానం పొందుతావో, ఎక్కడ అపకీర్తిని మూటగట్టుకుంటావో, అపకీర్తిని మూటగట్టుకున్న చోటే కీర్తి ప్రతిష్టలు నీకు పుట్టించగలిగినటువంటి దేవుడు. అలా పుట్టించడానికి 5 కారణాలు త్వరగా చెప్తాను. తండ్రి చచ్చాడు, 250 మంది చనిపోయారు, ఇతడు చావలా. ఈ బ్రతకటాన్ని బట్టి వాళ్ళు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? బ్రతికి ఉన్నామంటే దేవుని బృహత్తరమైన ప్రణాళిక ఇంకా మా మీద నిలిచింది అని గ్రహించారు. బిడ్డలారా, నీతో కలిసి నీవే సంవత్సరంలో పుట్టావో అదే సంవత్సరంలో పుట్టిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు లేరు, కాలగర్భంలో కలిసిపోయారు. ఈ 2025వ సంవత్సరం నీతో పాటు ప్రారంభించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అక్టోబర్ నెల ఈ తారీఖు వచ్చేసరికి ఈ దినాన్ని చూడలేక వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. నీ కుడి ప్రక్క 1000 మంది కూలిపోయారు, ఎడం పక్క 10,000 మంది కూలిపోయారు. ప్రతిరోజు వేల లక్షల కొలది ప్రజలు చనిపోతున్నా ఇంకా నీవు నేను ఎందుకు సజీవులుగా ఉన్నామో తెలుసా? నీ మీద దేవునికి ఇంకా బృహత్తరమైన ప్రణాళిక ఉంది. ఏదో ఉద్దేశం నా మీద దేవునికి ఉంది. ఇది గ్రహించు. నువ్వు బ్రతుకున్నావంటే నువ్వు తీసుకున్న ఆరోగ్య జాగ్రత్తలు కాదు, డ్రైవింగ్ ఏదో చక్కగా చేయటాన్ని బట్టి కాదు, నువ్వు తినే తిండి కాదు, నువ్వు తీసుకునే ఆరోగ్య జాగ్రత్తలు కాదు. దేవుడే ఎన్నో ఉపద్రవాల నుంచి నిన్ను తప్పించి నిన్ను బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడో తెలుసా? ఈ భూమి మీద నువ్వు జరిగించాల్సిన కార్యాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి. తన పని కొరకు నిన్ను బ్రతికించాడు దేవుడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. వాస్తవంగా మోషే చంపబడాల్సినోడు. రాజశాసనం బయలుదేరింది పురిట్లోనే చంపేసేయిందని. మంత్రసానులు చంపలేదు. నేనంటాను,
3 నెలలు తల్లి దాచింది. నేనంట 3 నెలలు తల్లి దాచిందంటే విచిత్రం చూడండి. రోజు సైనికులు పహారా కాస్తూ ఉంటారు, ఇక్కడ ఏమైనా చిన్నపిల్లలు ఉన్నారా, మగపిల్లలు ఉన్నారా అని. నేనంట చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకు ఆకలి అయితే ఏమండి 3 నెలల చిన్న బిడ్డ, వాడికి ఆకలి అయితే వెంటనే మమ్మీని పిలిచి, మమ్మీ నాకు ఆకలి అవుతుంది, పాలి మమ్మీ అని అడుగుతాడా లేదా? చెప్పాలి. అడుగుతాడా లేదా? అడుగుతాడా? అడగడు, అరుస్తాడు. ఒకవేళ వాడు వేసుకున్న బట్టలోనే, డైపర్లోనే ఈ 2 కార్యక్రమాలు అయిపోయినాయి అనుకోండి, మమ్మీ నా డైపర్ పాడైపోయింది, రా మమ్మీ డైపర్ మార్చు మమ్మీ అని వెంటనే అమ్మని పిలుస్తాడా లేదా? అమ్మ పిలుస్తాడా లేదా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? పిలవడో, అరుస్తాడు. వాడికి ఆకలైనా అరిపే ఆయుధం, ఏడిపే ఆయుధం, బట్టలు మాసిపోయినా అరిపే ఆయుధం, నిద్ర పట్టకపోయినా, కడుపులు నొప్పి అయినా, ఏ బాధ అయినా అరిపే ఆయుధం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 3 నెలల పాటు మోషే అసలు అరవలా. ఏసురత్నమనా ఒకవేళ అరిసి ఉంటే ఇట్లా ఎగరేసి కత్తితో 2 ముక్కలు చేసేవాళ్ళు. సరే వదిలేసేయండి. నైలు నదిలో వదిలిపెట్టారు. నైలు నది దేనికి ప్రసిద్ధో తెలుసా? నక్కలకా? అమ్మ థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అది నైలు నది దేనికి ప్రసిద్ధో తెలుసా? మొసళ్ళకు ప్రసిద్ధి. ఐగుప్తు దేశాన్ని యెహెజ్కేలు గ్రంథంలో మొసలికి సాదృశ్యంగా యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు. మొసలి కాదు, మొసలికి సాదృశ్యంగా చెప్తాడు. నైలు నదిలో కొన్ని వందల కలిది జమ్ముపెట్టులో పెట్టేసినప్పుడు పెట్టిన పడేసి లోపట ఉన్నటువంటి మోషేను లాక్కొని తినొచ్చుగా? తినాల్సిందే. సకల ఉపద్రవాల నుంచి మోషేను దేవుడు ఎందుకు తప్పించాడో తెలుసా? మోషే మీద దేవునికి బృహత్తరమైన ప్రణాళిక ఉంది. చనిపోయిన వారి కంటే మనం గొప్పవాళ్ళమని కాదు. కరోనా కాలంలో కోట్ల కొలది ప్రజలు పెట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు. నేను ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? నీవెందుకు బ్రతుకున్నావో తెలుసా? ఇంకా నీవు సజీవునిగా ఎందుకు భూమి మీద ఉన్నావో తెలుసా? నీ మీద దేవునికి గొప్ప ఆలోచనలు ఉన్నాయి. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీ మీద ఉన్నతమైన ఉద్దేశం ఉండటాన్ని బట్టి ప్రతి మరణం నుండి, ప్రతి యాక్సిడెంట్ నుండి, ప్రతి మరణకరమైన వ్యాధి నుండి, ప్రతి ఉపద్రవము నుండి దేవుడే నిన్ను తప్పిస్తూ వచ్చాడు. మీకు తెలుసా? ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆయనకి 19 మంది పిల్లలు. ఎంతమంది? ఎవరా మహానుభావుడు అని నన్ను అడగొద్దు అయ్యా. ఒకళ్ళిద్దరికే తలపేణం తాక్కొస్తుంది. 19 మంది. అవును, దరిదాపుగా 19 మంది పిల్లలు. ఆ 19 మందితో కలిసి ఒక ఇంట్లో ఉన్నాడు. ఏమైందో తెలియదు, ఇల్లు కాలిపోతుంది. ఎప్పుడైతే ఇల్లు కాలిపోతుందో, బాబో ఇల్లు కాలిపోతుంది, బాబో ఇల్లు కాలిపోతుందని అందరు కేకలేయటం ప్రారంభించారు. మంచి గాఢ నిద్రలో ఉన్న తల్లి తండ్రి లేచి, గమనించండి, ఈ పిల్లలందరినీ బయటకు తీసుకొద్దామని చెప్పి వెతుకులాడుతూ ఉంటే ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరా? ఒక ఇద్దరు అయితే ఇటు ఒక ఇద్దరిని పెట్టుకొని బయటకు వేసుకొని రావచ్చు. 19 మంది. ఆ 19 మంది ఎక్కడ పడుకున్నారో ఏంటో, ఏ స్థలంలో ఉన్నారేంటో. అదే చిన్నపాటి హాస్టల్. విన్నారు ఈ మాట? చిన్నపాటి హాస్టల్ అది. ఈ అగ్ని మంటలు తగలబెడతా ఉంటే ఆ తండ్రి పిల్లల్ని భుజాల మీద వేసుకొని బయటకు తీసుకురావటం, మరలా లోపలికి వెళ్ళటం, మిగతా పిల్లల్ని భుజాల మీద వేసుకొని బయటకు తీసుకురావటం, మరలా లోపలికి వెళ్ళి మొత్తానికి బయటకు తీసుకొచ్చిన తర్వాత అమ్మయ్య అందరూ వచ్చినట్టున్నారు. అయినా అందరూ వచ్చారో లేదో డౌట్. లెక్కేద్దాం ఆగు. 1 2 3 4 5 6 చెప్పండి. అంతటితో ఆగిపోయింది. అరే 19 మంది కదా, 18 మంది లెక్కకొచ్చారేంటి, మొత్తానికి ఇంకొక చిన్నపిల్లోడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి లోపలికి పరిగెత్తుకుంటా వెళ్తూ ఉంటే, గమనించండి, అగ్ని మంటలు ఇంకొక అడుగు ముందుకేస్తే ఆ అగ్ని మంటలు 18వ కొడుకుని కాల్చి పూర్తి చేస్తుంది. బాబోయ్, అయ్యో ఈ బిడ్డ కాలిపోతున్నాడని వెంటనే భుజాల మీద వేసుకొని
ఆ కొడుకుని తీసుకొని ఆ ఎత్తైన స్థలము నుండి ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కు దూకాడట. దూకాడో లేదో ఆ ఇల్లు అక్కడికక్కడే కుప్పలాగా కూలిపోయి ఆ ఇల్లంతా మరుభూమిగా, శ్మశాన భూమిగా మారిపోయిందట. ఆ 18వ వాడే ఇంగ్లాండ్ దేశాన్ని, ప్రపంచ దేశాలను తలకిందులు చేసే గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ జాన్ విస్లే. సోజన్ విస్లే, సామ్యుయల్ విస్లే అని అంటారే, ఆ 18వ కొడుకే జాన్ విస్లే. గమనించండి, మరణం అంత దగ్గరగా పొంచుం. ఒకసారి చూడండి, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు మరణం ప్రమాదాల రూపంలో రాలేదా? రోగాల రూపంలో రాలేదా? కొన్నిసార్లు నీ మనసులోనే ఈ బతికే కంటే చచ్చిపోతిగా, ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు ఈ బ్రతుకు? ఎవరో చంపటం కాదు, నిన్ను నీవే చంపుకోవాలనుకున్నావు. వీటన్నిటి నుంచి ఎందుకు నువ్వు తప్పించబడ్డావో తెలుసా? నీ మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, అందుకే నువ్వు బ్రతుకున్నావు. ఒకసారి చేతులు ఎత్తి అడుగుతారు ఒక మాట, దేవా, చేతులు ఎత్తి అడుగుదాం, దేవా, నా మీద నీకే ప్రణాళిక ఉందో నీ సంపూర్ణ చిత్తాన్ని నాలో జరిగించు. నీ చిత్తం పరిపూర్ణంగా నాలో జరగాలి. నీ కొరకే నన్ను బ్రతికించావు, నీ కొరకే మరణంలో నుంచి తప్పించావు, నీ కొరకే సకల ఉపద్రవాల్లో నుంచి విడిపించావు. నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడును గాక. నెరవేర్చబడాలని ఆశపడే బిడ్డలు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. రెండవది తండ్రి ఓటమి నుండి గెలుపు పాఠాన్ని నేర్చుకున్నాడు. అగైన్ తండ్రి ఓటమి నుండి గెలుపు పాఠాన్ని నేర్చుకున్నారు కోరహు కుమారులు. కాబట్టి ఏం జరిగిందో తెలుసా? అవమానం పొందిన చోటే ఖ్యాతి, మంచి పేరు దేవుడు వాళ్ళకు కలుగు చేశాడు. ఎక్కడి నుంచి పాఠం నేర్చుకున్నాడు? తండ్రి ఓటమి నుండి.